రేపు ఆఖరి మార్గశిర గురువారం. అలానే కాకుండా మనకు ఏకాదశి కూడా కలిసొచ్చింది. కాబట్టి ఏంటంటేనండి, మర్చిపోకుండా తులసి మొక్క దగ్గర 6 నుండి 7 గంటల మధ్యలో ఏంటంటే గనక ఇది ఒకటి పెట్టండి. ఇలా పెట్టడం వల్ల మీ సుడి తిరిగిపోతుంది. అలానే కాకుండా మీ కష్టాలు, బాధలన్నీ కూడా పోతాయి. మీరు కోటీశ్వరులాగా మారిపోతారు. మీ ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఎందుకంటే ఇక ఈ సంవత్సరంలో మనకు అంటే ఇది చివరి ఏకాదశి. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే గనక మనకు గురువారం కూడా చివరిదే. కాబట్టి మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేసుకుంటే మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పొచ్చు. ఈ పరిహారాన్ని ఎలా చేయాలి, ఎలా చేసుకుంటే ఎలాంటి శుభ ఫలితాలు మనకు కలుగుతాయో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక ఏకాదశి కూడా ఉంది కాబట్టి కొన్ని నియమాలను ఖచ్చితంగా ఆచరించాలని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. పురాణాల ప్రకారం ఏంటంటే కనుకనండి, ఇలా లక్ష్మీవారముతో ఏకాదశి చాలా అరుదుగా కలిసి వస్తుంది. అలా కలిసి వచ్చినప్పుడు ఏంటంటే కనుక మనము అంటే విష్ణు రూపమైన అంటే విష్ణుమూర్తి స్వరూపంగా మనం భావించుకొని ఏంటంటే కనుక వెంకటేశ్వర స్వామిని మనం పూజించుకుంటూ ఉంటాము. అలానే కాకుండా ఏంటంటే ఈరోజు వెంకటేశ్వర స్వామితో పాటు లక్ష్మీదేవిని కూడా పూజించుకుంటే అష్టైశ్వర్యాలు మనకు సిద్ధిస్తాయని చెప్పొచ్చు. ఆదాయం పెరుగుతుంది, సంపాదనతో పాటు చక్కటి యోగం కూడా సిద్ధిస్తుందని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా ఏంటంటే పరిహారం ఆచరించుకోండి, సరిపోతుంది. ముందుగా ఏంటంటేనండి, ఉదయాన్నే లేచి మనము ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకొని స్నాన కార్యక్రమాలు చేసుకుని పూజ గదిలో లక్ష్మీనారాయణ పటం లేదంటే వెంకటేశ్వర స్వామి పటం, లక్ష్మీదేవి పటాన్ని మనం క్లీన్ చేసుకోవాలి. అలా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఆ పటానికి ఏంటంటే కనుక తులసి దళాలతో పాటు ఎర్రటి పుష్పాలతో నిండుగా అలంకరించుకోవాలి. ఈ రోజు వీలుంటే పిండి దీపారాధన పెట్టుకోండి. కుదరకపోతే ఏంటంటే కనుక నార్మల్గా మనము తమలపాకు పైన కానీ రావి ఆకు పైన కానీ స్వస్తిక్ గుర్తు వేసి దీపారాధన చేసి ఆ దీపంలో ఏంటంటే కనుక లవంగాన్ని వేసి పెట్టుకోవాలి. అలా పెడితే మనకు మంచి జరుగుతుంది, అద్భుతమైన ఫలితాలు వస్తాయి, మన జీవితం మారిపోతుంది. మన జాతకమే పూర్తిగా మారిపోయి దైవానుగ్రహంతో మన జీవితం అనేది నిండిపోతుందని చెప్పొచ్చు. కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. పిండి దీపారాధన చేసినా లేదంటే గనక మనం ప్రతినిత్యం దీపారాధన చేస్తాం కదా, అలా దీపారాధన చేసుకున్నా పర్వాలేదు, కానీ ఆ దీపంలో ఖచ్చితంగా లవంగాన్ని వేయాలి. మీరు పిండి దీపం పెట్టినా ఇంకా ఏ దీపం పెట్టుకున్నా లవంగాన్ని వేస్తే జాతకం మారిపోతుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది. అలానే కాకుండా ఏంటంటే ఇబ్బందుల నుంచి మీరు బయటపడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి, ఈ దీపం ఏంటంటే కనుక మనకు చక్కగా దైవానుగ్రహం కలగటానికి మనం చాలా వరకు కూడా ఎప్పుడు కూడా అశుభానికి సంబంధించిన వార్తలు వింటూ ఉంటాము. ఎప్పుడు కూడా శుభ ఫలితాలను మనం చూస్తూ ఉండము. శుభ ఫలితాలను అంటే మనం ఆశించాం కదా, అలాంటివి తొలగిపోవటానికి చిటికెడు బెల్లాన్ని వేసి కూడా దీపం పెడితే ఆ దీపం డైరెక్ట్గా భగవంతుడికి చేరుతుంది. తీపి పదార్థంతో ఎప్పుడు కూడా మనం దీపారాధన చేస్తే మంచి జరుగుతుందని పురాణం చెప్తుంది. కాబట్టి మీ వీలుని బట్టి ఇలా మీరు చిటికెడంత బెల్లాన్ని వేసి కూడా దీపం పెడితే ఆ దీపం లక్ష్మీదేవి తీసుకుని మనకు ఐశ్వర్యంతో పాటు మంచి వార్తలను కూడా మనకు సిద్ధింపబడేలాగా చేస్తుందని మనకు పురాణ గ్రంథంలో చెప్పబడుతుంది. కాబట్టి ఈ విధంగా కూడా దీపారాధన చేసేసుకుని ఆ దీపానికి ఏంటంటే కనుక మర్చిపోకుండా ఒక అరటిపండు కానీ లేదంటే కనుక మన వీలుని బట్టి మనం నైవేద్యం కానీ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇలా దీపం పెట్టుకున్న తర్వాత మనం ఏంటంటేనండి చక్కగా అగరవత్తులను వెలిగించుకొని దీపం పెట్టుకొని అంత పూజ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత లాస్ట్లో ఏంటంటే పచ్చకర్పూరంతో స్వామివారికి హారతి ఇవ్వాలి. లక్ష్మీదేవి కూడా ఈ రోజున ఈ విధంగా హారతి ఇవ్వాలి. అనంతరం వచ్చేసి ఏంటంటే కనుకనండి చక్కగా సంకల్పం చెప్పుకోవాలి. సంకల్పం చెప్పిన తర్వాత అక్షంతలు తలపై వేసుకుని నమస్కారం చేసేసుకుంటే సరిపోతుంది. అనంతరం వచ్చేసి ఇంట్లో ఈ విధంగా మనం సింపుల్గా పూజ చేసుకుని తులసికోట దగ్గర కూడా ఏంటంటే ఈ నియమాలను ఖచ్చితంగా ఆచరించుకోవాలి. తులసి కోటని కూడా ఈ రోజు పూజించుకోవాలి. తులసిలో సాక్షాత్తు లక్ష్మీదేవి అంటే నివసిస్తూ ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక తులసి కోట ఏ ఇంట్లో ఉంటుందో ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది తక్కువగా ఉంటుంది, పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఈరోజు ముఖ్యంగా మీరండి తులసికోటతో పాటు మీరు మీ ఇంట్లో దీపారాధన చేసుకుంటే అదృష్టం, ఐశ్వర్యం. తులసికోట దగ్గర దీపారాధన ఈ విధంగా చేయండి. తామరాకు ఉంటుంది కదా, తామరాకు ఏంటంటే కనుక తీసుకుని ఆ తామరాకు పైన ప్రమిదను పెట్టి అందులో నువ్వుల నూనెని కానీ ఆవునేతిని కానీ పోసి దీపం పెట్టి ఆ దీపంలో లవంగాన్ని వేసి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని కోరుకుంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుందని శాస్త్రమే చెబుతుంది. కాబట్టి ఈ విధంగా కూడా మనం దీపారాధన చేయొచ్చు. దీపారాధన చేసే కంటే ముందుగా మనం ఏంటంటే కనుక రండి తులసికి నీళ్లను సమర్పిస్తాం కదా తులసమ్మకు. అలా నీటిని సమర్పించేటప్పుడు కొన్ని పదార్థాలను కలిపి ఆ నీటిని సమర్పిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. శాస్త్రాల ప్రకారం ఏంటంటే గనక ఇలా అంటే లక్ష్మీవారముతో ఏకాదశి కలిసి వచ్చినప్పుడు లేదంటే గనక ఇలా గురువారం శుక్రవారం ఏకాదశి కలిసి వచ్చినప్పుడు తులసి కోటని మనం పూజిస్తూ ఉంటాం, ఆరాధిస్తూ ఉంటాం. అలానే కాకుండా ఏంటంటే తులసి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయటం, నీటిని సమర్పించటం, దీపారాధన చేసుకోవటం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి కదా. అలా ఏంటంటే గనక ఆ సమయాలలో మీరు ఈ విధంగా తులసి
తులసికోటకు నీటిని సమర్పిస్తే అష్ట ఐశ్వర్యాలతో పాటు ఎంత దరిద్రుడైనా సరేనండి కుబేరుడు అవ్వక తప్పదనమాట. అలా ఈ నీటిని సమర్పించడం వల్ల ఏంటంటే మనకు మంచి జరుగుతుంది. మీరేంటంటే కనుక చెంబుడి నీటిని కానీ లేదంటే ఇలా గ్లాసుల నీటిని కానీ తీసుకుని అందులో చిటికెడు గంధము, కుంకుమ, పసుపు, అలానే కాకుండా ఏంటంటే కనుక ఒక 2 చుక్కల అత్తరు కలిపి ఆ నీటిని తులసికోటకు సమర్పించాలి. అలా సమర్పిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలిగి మన జీవితం మారిపోతుంది. మనకుండే కొన్ని రకాల ఇబ్బందులతో పాటు కొన్ని బాధల నుంచి కూడా మనం బయటపడటానికి ఈ నీళ్లు మనకు ఉపయోగపడతాయి. నీళ్లు నారాయణగా చెప్పబడతాయి. అందులో కలిపిన అంటే పదార్థాలన్నీ కూడా పరమ పవిత్రంగా చెప్పబడతాయి. కాబట్టి ఈ విధంగా ఏంటంటే నీటిని కలపండి. కలిపిన తర్వాత సమర్పించేసి తామరాకును తీసుకుని దానిపైన దీపారాధన చెయ్యండి. దీపం వెలిగించి లవంగాన్ని వేసేసుకోండి, సరిపోతుంది. మంచి ఫలితం పొందే అవకాశం ఉంటుంది. మీ సుడి తిరిగి మీకంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు. ఇలా మీరు సింపుల్గా ఏంటంటే ఇంట్లో పూజ చేసుకోవాలండి. అంతే, ఇంట్లో దీపం వెలిగించుకొని మన ఇష్టాన్ని బట్టి మనం నైవేద్యం పెట్టుకోవచ్చు. లేదంటే చిన్న బెల్లం ముక్కని సమర్పించుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక తులసికోట దగ్గర కూడా ఈ విధంగా సింపుల్గా దీపారాధన చేసుకుంటే మన పూజ పూర్తయిపోతుంది. ఆ తర్వాత ఈ రోజున ఏంటంటే కనుక ఖచ్చితంగా అండి గుర్తుపెట్టుకోండి, రావి చెట్టు దగ్గరికి వెళ్ళి రావి చెట్టుకు నమస్కారం చేసుకుని రావి చెట్టుని తాకితే సకల దోషాలన్నీ కూడా పోయి అంటే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం సంపూర్ణంగా కలగటానికి అవకాశం ఉంటుందన్నమాట. అలానే మనకు మంచి ఫలితాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా కూడా మీరు ఆచరించుకోండి. ఈ రోజు మీరు ఏంటంటే కనుకనండి చేసే పూజకు 1000 రెట్ల ఫలితం మనకు లభిస్తుంది. ఎందుకంటే పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైన రోజు. అలానే మనకేంటంటే కనుక లక్ష్మీవారముతో ఏకాదశి వచ్చింది కాబట్టి దీన్ని పవిత్రంగా పరిగణిస్తారని వేద పండితులే మనకు సూచించడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజున మనం చేసే పూజకు కూడా ఫలితం ఉంటుంది. మనం చేసే దీపారాధనకు కూడా రెట్టింపు ఫలితం కలగటానికి అవకాశం ఉంటుంది. దానానికి కూడా ఈ రోజున అంతే ఫలితం ఉంటుందని చెప్పొచ్చు. ఈ రోజు మన వీలుని బట్టి మనం ఉపవాసం ఉన్నా మనకు 1,000,000 రెట్ల పుణ్యం లభిస్తుంది. కానీ కటిక ఉపవాసాన్ని చేయకుండా పళ్ళు పాళ్ళు తీసుకుంటూ ఉపవాసం చేసి చక్కగా ఏంటంటే మనసు దేవుడిపై లగ్నం చేసుకుని దైవారాధన చేసుకుంటే ఇక మనకు అంతా కూడా విజయం అని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత అండి ఇప్పుడు మనం చెప్పే ఇంకొక పరిహారం చేసుకోండి. ఇది కూడా తులసికోట దగ్గర చేయాల్సిన పరిహారమే అనమాట. మనము చాలా వరకు కూడా ఆర్థికంగా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము. ధన సమస్యతో కొట్టుమిట్టాడుతూ ఉంటాము. డబ్బు లేక నరకం చూస్తూ ఉంటాము. కొన్నిసార్లు ఏంటంటే కనుక డబ్బు అసలు మన చేతికి అందనే అందదు కదా. ఎంత కష్టపడ్డా కానీ రూపాయి కూడా మన చేతిలో లేకుండా మనం బాధపడిపోతూ ఉంటాం, ఇబ్బంది పడిపోతూ ఉంటాం. రూపాయి కూడా పుట్టని సిచ్యువేషన్లో మనం పడిపోతూ ఉంటాము. ఎవరిని అడిగినా కానీ ₹1 కూడా మనకి ఇవ్వని పరిస్థితి, సిచ్యువేషన్ అనేది మనము ఫేస్ చేస్తూ ఉంటాం కదా. అలా కాకుండా ఉండటానికి ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే ఈ పరిహారం ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఈ రోజు తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి ఈ రోజున ఈ పరిహారం చేస్తే మీకు 6 నెలల వరకు కూడా అండి తిరుగుండదు. అద్భుతమైన ఫలితం వస్తుంది. మీ జీవితం మారిపోతుంది. మీకంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు. ఇది చాలా చిన్న పరిహారం కానీ ఫలితం మాత్రం అధికంగా ఉంటుంది. ఈ పరిహారం చేసుకుని చాలా మంది కూడా ఫలితాలు పొందారని మనకేంటంటే గనక సిద్ధశాస్త్రంలో వివరంగా చెప్పబడుతుంది. ఇదేంటంటే గనక ఒక రకంగా చెప్పాలంటే సిద్ధించిన పరిహారం అని కూడా చెప్పుకోదగ్గ విషయం అన్నమాట. ఈ పరిహారం అనేది మన జీవితాన్ని మార్చేసి మనకేంటంటే గనక చాలా వరకు కూడా మంచి జరిగేలాగా చేస్తుందన్నమాట. మన సుడిని తిప్పుతుందని కూడా మనం చెప్పొచ్చు. అందుకే మీరు ఏం చేయండి అంటే గనకనండి గుర్తుపెట్టుకోండి, తులసికోట దగ్గర ఈ పరిహారం సాయంత్రం 6 నుండి 7 గంటల మధ్య ప్రాంతంలో మాత్రమే చెయ్యండి. ఆ సమయం సంధ్యా సమయం కిందికి పరిగణించబడుతుంది కాబట్టి ఆ సమయంలో దేవతలందరూ కూడా భూమిపైన సంచరిస్తూ ఉంటారు. అలానే కాకుండా మనకు దేవతల అనుగ్రహం కలగాలన్నా, దైవ అనుగ్రహంతో మనం దూసుకు వెళ్ళాలన్నా సరే ఆ సమయాలలోనే కొన్ని పరిహారాలను తులసికోట దగ్గర ముఖ్యంగా ప్రత్యేకించి చేసుకోవాలి. అలా చేసుకోవటం వల్ల మనం అద్భుతం చూడగలుగుతామని చెప్పొచ్చు. ఈ పరిహారం ద్వారా ఏంటంటే కనుకనండి సంపాదన పెరుగుతుంది, చక్కటి ఐశ్వర్యం కలుగుతుంది, మంచి అభివృద్ధిని కూడా మనం చూడటానికి అవకాశం ఉంటుందన్నమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక రాగి నాణ్యం మీ అందరికీ తెలిసిందే కదా, రాగి రాబడిని తెచ్చిపెడుతుంది కాబట్టి రాగి నాణ్యం తీసుకోండి. లేదండి మా దగ్గర రాగి నాణ్యం అనుకుంటారు కదా, దాని ప్లేస్లో ₹5 బిల్లని కూడా మనం తీసుకోవచ్చు. ₹5 బిల్ల కంటే కూడా రాగి నాణ్యానికి అత్యంత శక్తి ఉంటుంది ఏకాదశి తిథి రోజున ముఖ్యంగా. కాబట్టి రాగి నాణ్యం ఏంటంటే కనుక రాబడిని పెంచుతుంది కాబట్టి రాగి నాణ్యం దొరికితే తీసుకొని ఈ విధంగా ఆచరించండి. లేదు దొరకకపోతే ₹5 బిల్ల తీసుకొని పాలతో కడగండి. పాలతో మాత్రమే ఆ ₹5 బిల్లని కడగాలి. ఒక స్పూన్ అన్ని పాలను తీసుకొని అందులో ముంచి తీస్తే సరిపోతుందండి. అలా తీసేసిన తర్వాత ఈ రాగి నాణ్యాన్ని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోవాలి. ఇవి ఎక్కడైనా దొరుకుతాయి, రాగి నాణ్యాలు ఎక్కడైనా ఇవి లభిస్తూ ఉంటాయి కాబట్టి వాటిని తీసేసుకుని ఈ విధంగా పరిహారం చేసుకుంటే సరిపోతుందన్నమాట. మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట. ఇలా రాగి నాణ్యాన్ని తీసేసుకున్న తర్వాత మీరేంటంటే సంకల్పం చెప్పుకోవాలి. డబ్బుకు సంబంధించిన సమస్య అంతా కూడా తొలగిపోవాలి, అష్టైశ్వర్యాలతో మీ ఇల్లు తులతూగుతూ ఉండాలి, ఎప్పుడు కూడా మీ పర్సు ఖాళీ
ఖాళీగా ఉండకూడదు, డబ్బు ఏదో ఒక రూపంలో మా చేతికి అందాలి, మాకు చక్కటి ఐశ్వర్యం అభివృద్ధి ఉండాలి అనేసి సంకల్పం చెప్పుకొని ఆ యొక్క 5 రూపాయల బిళ్ళ కావచ్చు, రాగి నాణ్యం కావచ్చు, తులసి మొక్క మొదట్లో రాత్రంతా కూడా పాతి పెట్టాలి. 6 నుండి 7 గంటల సమయంలో మాత్రమే పాతి పెట్టుకోవాలి. అలా పాతి పెడితే మంచి జరుగుతుంది, అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో మనం ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. జీవితంలో మనం చక్కగా ఏంటంటేనండి మంచి దారిని ఎంచుకుంటాము. ధనం అంటే ధనము ఆదాయముతో కూడిన మార్గాన్ని ఎంచుకొని ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందని పురాణం చెబుతుంది. కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక ఆచరించండి. తులసికోట దగ్గర సంధ్యా సమయంలో చేసుకునే పరిహారాలకు అత్యంత శక్తి ఉంటుంది. ఆ పరిహారాల ద్వారా మనకు మంచి మేలు కూడా చేకూరుతుంది. కాబట్టి ఇలా ఈ విధంగా ఈ చిన్న పరిహారం చేసేసుకొని ఫలితం పొందండి. అలానే రాత్రంతా కూడా పెట్టిన ఈ రాగి నాణ్యాన్ని తెల్లారి గట్ల లేకపోతే మనం మళ్ళీ తిరిగి శుక్రవారం పూజ చేసుకుంటాం కదా, ఆ సమయంలోనైనా సరే తీసుకోవాలి. తీసేసుకుని దాన్ని కొంచెం మట్టిని తూడ్చేసుకోవాలి. కడగకూడదు, కడిగితే దాని పవర్ దిగిపోతుంది. కడగకుండా మట్టిని తీసేసి ఆ యొక్క రాగి నాణ్యాన్ని ఏంటంటే కనుక జేబులో కానీ, పర్సులో కానీ, లేదంటే కనుక లాకర్లో కానీ, లేదంటే వ్యాపారం చేసే స్థలాల్లో కానీ ఎక్కడైనా సరే పెట్టుకోండి. 5 రూపాయల బిళ్ళ కావచ్చు, రాగి నాణ్యం కావచ్చు, ఎక్కడైనా పెట్టండి. ఎక్కడ పెట్టినా ఫలితం ఉంటుంది. 6 నెలల వరకు కూడా ఎవరికి చెప్పకండి. 6 నెలల వరకు కూడా దాన్ని తీసి చూయించడం చేయడం మాత్రం చేయకండి. అలా చేస్తే పెద్దగా ఫలితాలు ఉండవన్నమాట. అలా చేసుకుంటే మీకు చాలా ఇబ్బంది కూడా కలుగుతుందని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఇలా ఎవరికి చెప్పకుండా ఈ చిన్న పరిహారం చేసేసి ఫలితం పొందండి. మీకుండే ఇబ్బందిని పూర్తిగా తొలగించుకోండి. సమస్య అనేది తీర్చేసుకోండి. కొన్ని రకాల కష్టాలు కూడా పోతాయి. డబ్బుకు సంబంధించిన కష్టాలు, కొన్ని బాధలు పోవటానికి ఈ రాగి నాణ్యం పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుంది. 5 రూపాయల బిళ్ళ కంటే కూడా రాగి నాణ్యానికి అత్యంత శక్తి ఉంటుంది. రాగి రెండింతలు రాబడిని పెంచడానికి ఉపయోగిస్తారు. డబ్బు కూడా అలాగే ఉపయోగపడుతుంది. కానీ డబ్బు కంటే రాగి నాణ్యానికి ఎక్కువ విలువ ఇస్తారు. కాబట్టి రాగి నాణ్యం తీసుకుంటే మంచిదని ఇలా మనకు ఏంటంటే కనుక వేద పండితులు కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆచరించుకుని మీకు ఉండే ఇబ్బందులు తొలగించుకుని పరిహారం అంటే ఫలితం పొందండి. ఇది ఇంకొక పరిహారం ధనానికి సంబంధించిందనమాట. ఇది చాలా మంది కూడా చేస్తారు. మునులు, ఋషులు అధికంగా అంటే ఆచరిస్తూ ఉంటారు. అందుకే పూర్వకాలంలో మన పూర్వీకులు ఎక్కువగా రాగి నాణ్యాన్ని దాచుంచేవారు. ఎక్కువగా రాగి నాణ్యంతో పరిహారాలను ఆచరించేవారని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి మనం కూడా ఈ విధంగా ఆచరించడం వల్ల అయితే ఫలితం ఉంటుంది, ఉండదని కాదు. కానీ మన నమ్మకంతో చేసినప్పుడే ఫలితం మనం పొందే అవకాశం ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ప్రయత్నించుకోండి. ఇది చాలా చిన్న పరిహారాలండి. ఇవన్నీ కూడా మనం చేసుకోవచ్చు, చేసేసి ఫలితం పొందవచ్చు అనమాట. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. కానీ ఇతరులతో మాత్రం పంచుకోకండి. ఇక ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు చెప్పే పరిహారం అండి. ఖచ్చితంగా ఏంటంటే మీకు ఉపయోగపడుతుంది. చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టి మీ అనారోగ్య సమస్యలన్నీ కూడా తీసేస్తుంది. మీకంతా కూడా మంచి జరిగేలాగా చేస్తుంది అనమాట. మనం కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో అండి ముఖ్యంగా ఏంటంటే ఇబ్బంది పడిపోతూ ఉంటాము. అనారోగ్య సమస్యలు ఏంటంటే కనుక చాలా బాధ పెడుతూ ఉంటాయి, బాధనిస్తూ ఉంటాయి. వాటి వల్ల మనం ఏంటంటే సఫర్ అయిపోతూ ఉంటాం కదా. ఏం చేయాలో అర్థం కాదు. ఎందుకు మాకు ఈ అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, హాస్పిటల్కి వెళ్తామా, ఏమీ లేదంటారు. కానీ మనకేంటంటే ఇలాంటి అనారోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి. ఏం చేయాలి అని ఇబ్బంది పడతారు. అనారోగ్య సమస్యలు అంటే కనుక ఇక్కడ గుర్తుపెట్టుకోండి, చిన్నవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అలానే కాకుండా ఇబ్బంది కూడా పెడుతూ ఉంటాయి కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం ఆచరించండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇదేంటంటే కనుక తులసి వేర్లు అనమాట. ఇలా మనకేంటంటే కనుక తులసమ్మ వేర్లు ఉంటూ ఉంటాయి. చాలా పవిత్రతను కలిగి ఉంటాయి. ఇలా ఈ యంత్రాలు అనేవి ఏంటంటే బయట మార్కెట్లో మనకి ఎక్కడైనా సరే లభిస్తాయి. పూజా స్టోర్స్లో కూడా దొరుకుతాయి. వెండి బంగారం షాపులలో కూడా దొరుకుతూ ఉంటాయి. కాబట్టి యంత్రాన్ని తెచ్చుకోవాలి. ఆ యంత్రం తెచ్చేసుకున్న తర్వాత తులసి వేర్లను మనం స్వీకరించుకోవాలి. తులసి వేర్లు మనం తీసుకోవాలంటే కనుక తులసి చెట్టుని మొత్తం కూడా డ్యామేజ్ అంటే చెయ్యకూడదు. అలా అని తులసి వేర్లు మనం ఏంటంటే కనుక చుట్టూ మొత్తం పీకేసి మనం ఏంటంటే కనుక అలా తీసుకోకూడదు. ఇప్పుడు గుబురుగా మనకు తులసి కోట ఉందనుకోండి, నీళ్లు పోస్తే ఆ వేర్లు బయటకు వస్తాయి. అందులో నుంచి ఒక 2-3 వేర్లని స్వీకరించుకోవాలి. అలా తీసేసుకునే ఈ వేర్లు ఏంటంటే కనుకనండి చక్కగా శుభ్రం చేసుకోవాలి. అంటే నీళ్ళతో కడిగిన తర్వాత కింద పెట్టకూడదు. ఒక ప్లేట్లో కానీ లేదంటే అంటే ఇలా మనం ఒక ఆకులో కానీ పెట్టుకోవాలి. అలా పెట్టిన ఈ వేర్లకు చిటికడంత కుంకుమ, పసుపుని చల్లుకోవాలండి. అలా చల్లేసిన ఈ వేర్లు ఏంటంటే ఇంకా పవిత్రంగా మారుతాయి. పూజ గదిలో మాత్రమే పెట్టాలి, ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. అలా పెట్టేసుకున్న ఈ వేర్లు ఏంటంటే కనుక తీసుకుని ఆ యంత్రంలో పెట్టుకోవాలి. యంత్రంలో ఎలా పెట్టాలంటే కనుక ఒక సైడ్ నుంచి క్యాప్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో పెట్టేసి మళ్ళీ మూత పెట్టేసి దాంట్లో ఏంటంటే కనుక పసుపు దారం కానీ ఎరుపు దారం కానీ కట్టేసి మన మెడలో కట్టుకోవాలి. ఇలా కట్టడం వల్ల చిన్న అనారోగ్యం ఉంటూ ఉంటుంది కదా, వాటి నుంచి మనకు విముక్తి కలగటానికి అవకాశం ఉంటుంది. అనారోగ్య సమస్యలు కొన్ని పోవటానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయత్నించండి. అంటే గాలి, ధూళి ఇలాంటివి అంటాం కదా, అలాంటి వాటి నుంచి మనం సులభంగా బయటపడే మార్గం మనకు తెలుస్తుంది. అలానే కాకుండా ఏంటంటే మంచి ఫలితం అనేది ఉంటుంది.
ఉంటుందన్నమాట. మనం నమ్ముతూ ఉంటాం కదండి. కొన్ని ఏంటంటే గనక గాలి, ధూళి సోకినప్పుడు మనకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. బయటికి వెళ్తాము, డబ్బులు ఖర్చు పెడతాము, హాస్పిటల్‌లో చూయించుకుంటాం, పెద్దగా ఫలితాలు ఉండవు. యంత్రాలు ఏయించుకుంటాం, మంత్రాలు ఏయించుకుంటాం, అయినా కానీ పెద్దగా ఫలితాలు ఉండక ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా! అలాంటి వాళ్ళు ఏంటంటే గనక తిదివార నక్షత్రం బాగున్నప్పుడు ఇలా తులసి కోట నుంచి వేర్లను స్వీకరించి, ఆ వేర్లను పూజించి యంత్రంలో పెట్టి ధరిస్తే మంచి జరుగుతుందని సిద్ధశాస్త్రంలో వివరంగా చెప్పబడుతుంది. ఇదేంటంటే గనక మనం ప్రతినిత్యం కూడా తులసమ్మకు పూజలు చేస్తూ ఉంటాము. ఆ వేర్లు కూడా పూజించబడతాయి. వేర్లకు అత్యంత శక్తి ఉంటుంది కాబట్టి ఈ పరిహారాన్ని ఈ విధంగా ఆచరించుకుంటే మంచి మేలు జరిగి చిన్న చిన్న అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోయి పట్టిందల్లా బంగారంలాగా మారటానికి అవకాశం ఉంటుంది.